కడుపంతా ఏదో వికారంగా ఉండి వేవిళ్ళ బాధతోటి వేవిళ్ళంటే మీకు తెలియదు కాబోలు, పెళ్ళైతే తెలుస్తుందండి. మిస్టర్ దినేష్, చంపే స్థానంలో నేనున్నాను, చావుకు అందుబాటులో మీరున్నారు. డబ్బు లేక దరిద్రులైన వాళ్ళని చూసి జాలి పడచ్చు గాని ఒక సంస్కారం లేని దరిద్రుని క్షమించలేము. ఇదిగో పాండరంగరా, నో కాల్ మీ పాండ్, జేమ్స్ పాండ్. కొత్త చెప్పులు కూడా తెగిపోతున్నాయి అన్నమాట. జీవితాలకే గ్యారంటీ లేదు, ఎప్పుడు పుట్టుకుమంటామో తెలియదు. అసలు చెప్పులదే ఉందయ్యా. మా బాగా సెలవిచ్చారు. కానీ నా విషయంలో నాన్న నేను తింటాను వదినా, కడుపు నిండా తింటాను. ఎందుకు మానేయాలి భోజనం? నా బాడీ అంటే అంత అల్లాటప్పగుందా? భూలోకంలో నా ఫేస్ కున్న వాల్యూ ఏంటో మీకు తెలియదు. వామహస్తం లేదు, దోమహస్తం లేదు. చంపేస్తున్నాం ఆ భాషతో. మర్యాద రాగి అని నోరు పారేసుకున్నావో చెయ్యి చూడు ఎంత రఫ్ గా ఉంది. రఫ్ పాడించేస్తాను. అలాంటి సముద్రాన్ని సముద్రుడు అంటారే గాని సముద్రి అని ఆడపేరుతో పిలవరు. ఎప్పటికైనా ఆడది చేరుకోవాల్సింది మగవాడిలోనేనని మేడమ్ గారు తెలుసుకుంటే మంచిది. ఒక్క మంచి పని కూడా చేయలేని వాడివి నీకు ఎందుకయ్యా ఇన్ని మంచి పేర్లు? ఎందుకని గుళ్ళు గోపురాలు? ఎందుకని పూజలు పురస్కారాలు? చెప్పు, మాట్లాడు. న్యాయం కోసం పోరాడుతుంటే మీ పోలీసులు ఇచ్చిన బహుమతి ఈ ఇంద్రసేన రెడ్డి. సొసైటీలో జరిగే అన్యాయాలు చూడలేక ఏసీఎఫ్ ని స్థాపించాను. ఆ సంస్థ చేసే పనులన్నిటికీ నేనే కర్త, కర్మ, క్రియ. బరిలో ఉన్నప్పుడు అక్క మాట విన్న తమ్ముణ్ణి, బరి దాటాక ఆ దేవుడు మాట కూడా లెక్క చెయ్యని స్టాలిన్ని.